హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మిశ్రీ. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, ముఖం మెరిసిపోవడానికి ఒక 6 స్టెప్స్ ప్రయత్నిస్తే చాలు. మీ ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు ఈ స్టెప్స్ని కనుక ఫాలో అయిపోతే మీ ముఖం అందంతో పాటు ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఏం చేయాలి? పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అసలు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ముఖం ఆరోగ్యంగా అందంగా ఉండాలి అంటే ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే దుమ్ము, మట్టి, ధూళి, చెమట, చనిపోయిన చర్మ కణాలు, నూనె మొదలైన వాటి కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోయి చర్మం అనారోగ్యంగా మారుతుంది. ఈ కారణాల వల్లే మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య సంకేతాలు వస్తూ ఉంటాయి. అయితే మీరు ఇంటి నుండి బయలుదేరే ముందు ఈ 6 స్టెప్స్ కనుక ఫాలో అయిపోతే మీ ముఖం కూడా ఆరోగ్యంగా మారుతుంది. కోల్పోయిన మెరుపు తిరిగి వస్తుంది. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, ముందుగా మీరు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనికోసం మీరు తేలికపాటి ఫేస్ వాష్ని ఉపయోగిస్తే మీ ముఖం చక్కగా క్లీన్ అవుతుంది. ఎటువంటి చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. తేలికపాటిగా ఉన్న ఫేస్ వాష్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత చక్కగా నీటితో శుభ్రం చేసుకోవాలి. స్టెప్ 2, ముఖం కడిగిన తర్వాత మీరు టోనర్ని ముఖానికి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇది చర్మం యొక్క pH స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. మీకు పొడి లేదా సున్నితమైన చర్మం ఉంటే హైడ్రేటింగ్ టోనర్, మొటిమలు ఉన్న వ్యక్తులు సాలిసిలిక్ యాసిడ్తో చేసిన టోనర్ని ఉపయోగించాలి. స్టెప్ 3, టోనర్ తర్వాత విటమిన్ సి కలిగిన సెరం ముఖానికి ఖచ్చితంగా మర్చిపోకుండా అప్లై చేయాలి. విటమిన్ సి మీ చర్మం రంగును మెరుగుపరచడమే కాకుండా చర్మానికి పోషణను కూడా అందిస్తుంది. స్టెప్ 4, సాధారణంగా చాలా మంది కళ్ళ కింద చర్మంపై దృష్టి పెట్టరు, కానీ అక్కడ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అక్కడ నల్లని వలయాలు, డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇంటి నుండి బయలుదేరే ముందు కళ్ళ క్రింద ఐ క్రీమ్ రాయాలి. స్టెప్ 5, ముఖం యొక్క చర్మంపై తేమ ఉండేందుకు మాయిశ్చరైజర్ను ఖచ్చితంగా ఉపయోగించాలి. దీనితో మీ చర్మం యొక్క సహజ తేమ పగటి సమయంలో కూడా బాగుంటుంది. దీంతో ముఖం కాంతివంతంగా, మృదువుగా కూడా ఉంటుంది. స్టెప్ 6, ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ రాయటం ఖచ్చితంగా మర్చిపోకుండా రాసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం SPF 30 ఉన్న సన్ స్క్రీన్ ను ముఖం, మెడ, చేతులపైన అప్లై చేయాలి. మీకు జిడ్డుగల చర్మం ఉన్నప్పటికీ కూడా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. దీంతో సూర్యకిరణాల బారి నుండి చర్మం సురక్షితంగా ఉంటుంది. ఈ స్టెప్స్ ను పాటించడం వల్ల చర్మం అందంగా, కాంతివంతంగా మారుతుంది. చర్మం మెరిసిపోతుంది. సో వ్యూవర్స్, ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాటించండి. ముందే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఇంకా ఎక్కువగా గుర్తుపెట్టుకొని పాటిస్తే మన చర్మం అందంగా కనిపిస్తుంది. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే నేను లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.